ఆ కూరగాయల బండి వచ్చినప్పుడు పచ్చిమిరకాయలు కింద పడేసి చెరిపేసి పుచ్చులు ఉన్నాయనేసి కూరగాయలు ఇవి వంకాయలు వెనక్కేసేసి ఆడు మొత్తానికి ఆడికి ఈడికి బేరం కుదరక ఆడిని పంపించేస్తాడు. కూరగాయలన్నీ కలెక్ట్ చేసుకొని ఇంటికి వస్తా వచ్చేటప్పుడు దారిలో ఆటో ఉంటుంది. అంతకంటే ముందు దిష్టి తీసిన కొబ్బరికాయ కొడతాడు. కొబ్బరికాయ కలెక్ట్ చేసుకుంటాడు. జగమే మాయ బతుకే నిమ్మకాయ అంటాడు. నిమ్మకాయ పడగానే ఆటోకు ఉంటుంది నిమ్మకాయ, దిష్టి తీసి నిమ్మకాయ. దాన్ని కూడా తీసుకుని వస్తాడు ఇంటికి. ఏమో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి, బోలు డబ్బు ఖర్చు పెట్టి అని చెప్పి ఆ కూరగాయలు ఇచ్చి, అందులో వాళ్ళ ఆవిడ బియ్యం చెరుగుతా ఉంటే అందులో ఒడ్లు కింద పడిపోయింటాయి. ఈ ఒడ్లు పడేసావు కదా అని పాయింట్అవుట్ చేసేసి, ఒడ్ల ఒడ్లకు పుట్టిన బిడ్డలే బియ్యము, ఆ ఒడ్లు తల్లి లాంటివి, నువ్వు ఒడ్లు పడేస్తావు అని చెప్పి ఒడ్లు కూడా కలెక్ట్ చేయించి కొడుకు సైకిల్ కొనిచ్చి ద్విచక్ర వాహనం కొన్నా నీకోసం అంటాడు కొడుక్కి. ఆ సైకిల్ డ్రాప్ చేస్తాడు. కొడుకుని డ్రాప్ చేసి ఆ చెమట పుట్టినగా అక్కడి నుంచి వాడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫ్యాన్ కూడా రౌండ్ వేసుకుంటాడు. అక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంటికి వస్తాడు వాడు. అంటే పిసినారితనానికి లక్ష్మీపతి రెండో క్యారెక్టర్ చేసినట్టు ఉంటుంది అది. పేస్ట్ మొత్తం ఇది పిన్నిస్తూ పేస్ట్ తీసుకుంటాడు. నురగా తీసి అరే ఇంక పోరా ఈ వారానికి సరిపోతుంది అంటాడు. నానా అమ్మ ఈరోజు కూర పెట్టలేదు నాన్న, ఆఫీస్ లో కూర్చున్నా లంచ్ లో అందరూ కూర్చుని తింటుంటే అమ్మ కూర పెట్టలేదు. అరే అరే మా అమ్మ కూర పెట్టలేదు నన్నురా. అరే వీళ్ళ అమ్మ కూర మర్చిపోయింది. వాళ్ళు వేస్తారు 4 కూరలు వచ్చేస్తాయి కదరా అది ఈవి గారికి ఆయనకి బాగా సింక్ అయింది ప్రతి క్యారెక్టర్. ఈవీవి గారు కోట గారికి ఖచ్చితంగా క్యారెక్టర్ రాసే ఉంటది. అసలు ఈవి గారి క్యారెక్టర్స్ అన్ని ఒక సపరేట్ వీళ్ళు.